అయోధ్యలో శ్రీ రాముడి పేరు మీద భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. 2014 దాకా గాలే కదనే పవర్ ఉన్నది. ఒక వాజ్పేయి గారిది 5-6 ఏళ్ళు తీసేస్తే అంతకుముందున్న నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కూడా వీళ్ళ సపోర్ట్ తోటే ఉన్నది కదా. మొత్తం 2014 అంటే 64-67 సంవత్సరాలు, అలా 6 తీసేయి 61 సంవత్సరాలు మోస్ట్లీ డైరెక్ట్గా వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు కదా. రామ మందిర్ కడతా అంటే ఎవరన్నా వద్దన్నారా? ఇద్దరు 2 పార్టీలను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తా అంటే ఎవరన్నా వద్దంటారా? దాన్ని జటిలం చేసిందే వీళ్ళు, ఈ సమస్యని జటిలం చేసిందే వీళ్ళు. ఇలా గమ్మున పిలిచినప్పుడు వచ్చి ఇంత ఆశీర్వాదం తీసుకొని తీర్థంగా అయిపోతే ఇంత పుణ్యమని వచ్చు. మేము రాము, రాజకీయాలు చేస్తున్నారు. ఏం రాజకీయాలు చేస్తుంటే పండగ చేసుకుంటున్నాం. మీరు ఏం వద్దనమా? ఇప్పుడు ఆయన పేరు రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అంటే వద్దంటమా? సోనియా గాంధీ గారు జై శ్రీరామ్ అంటే వద్దంటమా? వాళ్ళు ఆహ్వానిస్తే వస్తే వద్దంటమా? మథుర అంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నా, 1987లో నేను పోయినా. మా నాయన తీసుకుపోయాడు నార్త్ ఇండియా టూర్ ఫ్యామిలీ. నా వయసు 11 సంవత్సరాలు. మథుర పోయినాము, కురుక్షేత్రం పోయినాము. మథురాల కృష్ణుడు జన్మించిన జైలు ఏతున్నదో ఆ జైలు లోపలికి పోయినాము. ఆ సెల్లు చూసినాము, ఆయన ఉన్న రూము, పుట్టిన రూము చూసినాము. అప్పుడు గైడు కొద్ది గొప్ప యాదున్నది నాకు. లోపల మొత్తం తిప్పిర్రు, చెప్పిండు నది ఎంత దూరంలో ఉన్నది, ఏడికెళ్ళి వసుదేవుడు వచ్చిండు, ఏంది కథ అన్నీ చెప్పినాం, విన్నాము, వచ్చినాము. ఎంపీగా నేను 3 ఏళ్ల కింద 2021లో వింటర్ సెషన్ సమయంలో ఒకరోజు సండే నాడు మథుర పోయినా, బృందావన్ పోయినా, బాకే విహారీ దర్శనం చేసుకున్నా, ఈడు కూడా పోయినా. కృష్ణ జన్మస్థానం పోతే చిన్నప్పుడు గమనించలే, తర్వాత విన్నాము, టీవీ స్టోరీలలో చూసినాము, న్యూస్లలో చూసినాము, పేపర్లలో చూసినాము, మస్జిద్ ఎంత పెద్ద గట్టి దాని మీద అంతా. కానీ జైళ్ళకు పోనిస్తలేరు. ఇప్పుడు కృష్ణ జన్మస్థానంలకి లోపలికి పోనిస్తలేరు, జస్ట్ ఎంట్రన్స్ కార్డ్ని ఆపేస్తున్నారు. పూరా మొత్తం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కవర్ కింద ఉన్నది. అది ఫోన్లు నాట్ అలౌడ్, థరో చెకింగ్. కానీ దాని మీద కృష్ణ జన్మస్థానం జైలు కింద ఉన్నది, మీద హ్యూజ్ మస్జిద్ ఉన్నది. దానికి ఏ ఆర్కియాలజీ అవసరం లేదు, ఏ తవ్వకాలు అవసరం లేదు. రామ మందిరం అన్న తవ్వితే కింద పిల్లర్లు వెళ్ళినాయి, ఆడ గుడి ఉండే అన్ని సాక్ష్యాలు వెళ్ళినాయి. ఇక్కడ తవ్వుడే అవసరం, డైరెక్ట్ ఉన్నది ముందరనే. అంత పెద్ద మస్జిద్ ఉన్నది. మన సెక్యులర్ దేశం ఎంత గొప్ప దేశమో చూడండి. సెక్యులర్ పార్టీలు చేసిన పని, శ్రీకృష్ణుడు పుట్టంగానే జైల్లోకి వెళ్ళి బయటపడ్డాడు. ఇవాళ జైలు వేసారు శ్రీకృష్ణుడిని, అలా పోనిస్తలేరు మనల్ని. కానీ పైన 1000 మంది వచ్చి ముస్లింలు మస్జిద్ నమాజులు చేసుకుంటున్నారు. అది చూస్తే ప్రత్యక్షంగా మీరు పోయి ఎవరైనా హిందూ సోదరుడు చూస్తే నెత్తి మీద 500 కిలోల బరువు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నది. ఎవడు చేస్తుండండి రాజకీయాలు? కృష్ణ జన్మస్థానంలో హిందువుల్ని ఓనియరు, దాని మీద కట్టిన మస్జిదులేమో 1000 మంది పోయి నమాజులు చేస్తున్నారు.
కృష్ణుడిని జైలు వేసినట్టుందా లేదా ఇప్పుడు? మళ్ళా అది గులగొట్టినోడు, ఈ పని చేసినోడు ఔరంగజేబు. వాని పేరు మీద మొన్నటిదాకా ఢిల్లీలో, సెంట్రల్ ఢిల్లీలో రోడ్డు, అది మొన్న వీక్ పడేసి అబ్దుల్ కలాం రోడ్డు చేసారు దాన్ని. రాజకీయాలు ఎవరు చేస్తారు బ్రదర్? ఔరంగజేబు గారి పేరు మీద రోడ్డు పెట్టాల్సిన అవసరం ఉందా? ఓడి పెట్టిండు చెప్పారు. ఆ అక్బర్కి ఇంత అంత ఉందిగా, రాజ్పుతులు హిందువుల ఇండ్ల పుట్టి పెరిగిండు కాబట్టి 2 లక్షణాలు వచ్చినాయి మంచివి.